ఇవాళ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. 5,640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని మోడీ జాతికి అంకితం చేస్తారు. ప్రధాని మోడీకి నభూతో అన్న స్థాయిలో గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు రెడీ చేశారు. దాదాపు 3 గంటల పాటు భోగాపురం పర్యటనలో ప్రధాని ఉండబోతున్నారు. ఉదయం 10:45 ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి పీఎం చేరుకుంటారు. 5 నిమిషాల పాటు సీఎం, గవర్నర్, కేంద్ర రాష్ట్ర మంత్రుల స్వాగతం ఉంటుంది. 10:55 ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకుంటారు. ఇక్కడ 200 మంది విద్యార్థుల కూచిపూడి నృత్యంతో ఘన స్వాగతం పలుకుతారు. 15 నిమిషాల పాటు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలిస్తారు ప్రధాని. ఆ తర్వాత ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు. 11:30 నుంచి 12:55 మధ్య విమానాశ్రయ ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ జరుగుతుంది. అలాగే 460 కోట్ల రూపాయల ఖర్చు అంచనాతో విశాఖలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు. విశాఖ సెమీకండక్టర్ ప్లాంట్లో ఏడాదికి 9,60,00,000 సెమీకండక్టర్ చిప్లు తయారు కానున్నాయి. 5,550 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కర్నూలు పునరుత్పాదక ఇంధన జోన్ విద్యుత్ ప్రసార వ్యవస్థ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. కర్నూలు, అనంతపూర్ సోలార్, విండ్ ఎనర్జీ జోన్లకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఇందులో ఒక ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుకు 3,550 కోట్లు, మరో ప్రాజెక్టుకు 820 కోట్లు ఖర్చు చేశారు. 1,880 కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ఈ రహదారి ప్రాజెక్టులతో విజయవాడలో ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. విశాఖ, హైదరాబాద్ ప్రయాణ సమయం తగ్గనుంది. ధింసా నృత్యం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 13,000 మంది గిరిజన బాలికలు, కళాకారులు, మహిళలతో ధింసా నృత్య ప్రదర్శనను నిర్వహించింది. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఏకకాలంలో 13,000 మందితో నిర్వహించిన ధింసా నృత్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు గిన్నీస్ బుక్ ప్రతినిధులు. ఇదొక రికార్డు కావడంతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. సర్టిఫికెట్ను గిన్నీస్ సంస్థ ప్రతినిధులు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులకు అందజేశారు. ఇవాళ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. 5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని మోడీ జాతికి అంకితం చేస్తారు.